శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో ఈరోజు 31, 32 శ్లోకాలు చూద్దాం. ఇది వరకు మనం చూసిన విషయాలు ఏంటంటే, భగవంతుడు అందరి పట్ల కూడా సమభావంతో ఉంటాడు. సమోహం సర్వభూతేషు. ఒకరి మీద ద్వేషము, ఒకరి మీద అత్యంత ప్రీతి అనేది ఆయనకు ఉండదు. ఆయన శక్తి అయిన ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతినే మనం గమనిస్తే, వర్షమైనా, చెట్లైనా, తర్వాత నదులైనా, ఇవన్నీ కూడా ఆ నీటిని కానీ, ఆ చెట్ల నుండి వచ్చే ఫలాలని కానీ జీవులందరికీ, అందరి కోసము ఇస్తున్నాయి. అవి వీళ్ళకి మాత్రమే అని అవేం రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు కదా. చెట్లు గాలినిస్తాయి, నదులు, సముద్రాలు, ఇవన్నీ కూడా మనం జీవులందరము బాగా జీవించాలని వాటి స్వార్థం లేకుండా మనకు అన్ని ఇస్తున్నాయి. న్యాచురల్ రిసోర్సెస్ అంటాం మనము, ప్రకృతి వనరులు. కానీ మనుష్యులు స్వార్థంతో కొన్నింటిని ఎక్కువ వాటిని ఎక్స్ప్లాయిట్ చేయటం కానీ ఇలాంటివన్నీ మనం చేస్తున్నాము. కానీ ప్రకృతి మాత్రం ఎప్పుడు సమంగా ఉంటుంది. అలాంటిది పరమాత్మ ఎలా ఉండాలి మన పట్ల? సమోహం సర్వభూతేషు. అన్ని భూతాల పట్ల ఆయన సమభావంతోనే ఉంటాడు. కానీ దాన్ని గ్రహించే భగవంతుడి అనుగ్రహాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కానీ దాన్ని గ్రహించే శక్తి అనేది ఒక్కొక్క భక్తుడిలో ఒక్కొక్క స్టేజ్ లో ఉంటుంది, ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. దాన్ని బట్టి కొంతమంది గ్రహించగలుగుతారు, కొంతమంది ఆయన అనుగ్రహించిన గ్రహించలేని స్థితిలో ఉంటారు. కాబట్టి అక్కడ మనకి భేదం కనిపిస్తూ ఉంటుంది. నిజంగా భగవంతుడే సాక్షాత్కరించినా కూడా గుర్తుపట్టలేని అంతటి నీచమైన స్థితిలో కూడా ఉంటారు. అయినా కూడా ఎవరైనా ఒక దురాచారవంతుడైనా, అప్పటి వరకు జీవితంలో దురాచారవంతుడైనా కూడా నిజంగా భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయిస్తే, శరణు వేడితే అతనికి నిజంగా త్వరగా అతడిలోని చెడు లక్షణాలన్నీ మెల్లిమెల్లిగా తొలగిపోయి మంచి లక్షణాలు పుట్టి అతడు భగవంతుణ్ణి చేరుకుంటాడు అనే ఒక విషయాన్ని కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఆయన చెప్పిన ఈ మాటని ఇంకొంచెం దృఢవంతం చేసి చెప్తున్నాడు 31వ శ్లోకంలో. భక్తులందరికీ కూడా ఒక ధైర్యాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూద్దాం. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి నమే భక్తః ప్రణశ్యతి. ఇది కృష్ణుడు మనకిచ్చే ధైర్యం. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఈ శ్లోకం ముందు చెప్పిన దానికి కనెక్టెడ్ గా కృష్ణుడు చెప్తున్నాడు. అపి చేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాగ్. అనన్య చిత్తముతో ఎవరైతే అప్పటి వరకు దురాచారవంతులైనా కూడా నన్ను ఆ క్షణం నుంచి పూర్తిగా శరణు వేడుతారో, భజిస్తారో, భక్తితో సేవిస్తారో వాళ్ళని మనము సాధువులుగానే పరిగణించాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళ స్థితి అనేది ఎలా మారుతూ ఉంటుంది అని అంటే, క్షిప్రం భవతి ధర్మాత్మ. అతను వెంటనే ఒక్కసారి అప్పటి వరకు చేసిన చెడు అంతా ఒకేసారి మాయమైపోయి గోవిందా అనేసరికి అతని పాపాలన్నీ తొలగిపోయి భగవంతుని చేరుకోవడం అనేది కాదు. అతను చేసిన చెడు, అధర్మం, అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి కర్మల్ని అనుభవిస్తాడు. ఇది మనకి ఖచ్చితంగా ఉంటుంది. పాప పుణ్య ఈ రెండింటికి కూడా వాటి ఫలితాలు అనేవి ఉంటాయి. స్వర్గ నరక లేదా సుఖము దుఃఖము వాటి యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ
చిత్తంలో మార్పు అనేది వస్తుంది, చిత్తశుద్ధి అనేది జరుగుతుంది. క్షిప్రం భవతి ధర్మాత్మ, అతడు చాలా తొందరగా ధర్మాత్ముడుగా మారుతాడు. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, చిత్తశుద్ధి అనేది జరుగుతుంది. శాశ్వత్ శాంతిం నిగచ్చతి, శాశ్వత్ శాంతిం, శాశ్వతమైన శాంతి అంటే ఆనందం. శాశ్వతమైన ఆనందాన్ని మనం ఎప్పుడు పొందగలుగుతాము? మనకు కావలసిన బట్టలో, మనకు కావలసిన ఇల్లు, వాహనాలు మనం కొనుక్కున్నప్పుడు శాశ్వతమైన ఆనందం దొరుకుతుందా? శాంతి దొరుకుతుందా? ఒకవేళ నిజంగా దొరికితే మనం అందరం చాలా సంతోషంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, అన్ని తీరిపోయి కూడా ఉంటాయి. అయినా ఇంకేదో కావాలని మనం ముందుకు వెతుకుతూనే ఉంటాం ప్రపంచంలో. కాబట్టి అది శాశ్వతమైన ఆనందాన్ని మనకి బయటి వస్తువులు ఇవ్వట్లేదు. మరి ఏమి ఇస్తుంది అని అంటే లోపలి వస్తువు ఆత్మానందం అనేది మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ శాశ్వతమైన శాంతిని నిగచ్చతి, అతను పొందుతాడు. మంచి ధర్మ పరాయణుడిగా మారి, మంచి ఆలోచనలతో ఉండి, చిత్తశుద్ధితో ఉండి, అప్పుడు శాశ్వతమైన శాంతిని అతను పొందుతాడు. మార్పు అనేది అతనిలో జరుగుతుంది అని మనం గ్రహించాలి ఇక్కడ. కౌంతేయ, అర్జున, ప్రతిజానీహి అంటే ఇది నువ్వు చాటింపేసైనా చెప్పొచ్చు, అందరికి నువ్వు ప్రకటించు. ప్రతిజానీహి అంటే నువ్వు ప్రకటించు ఇది ధైర్యంగా, అస్సలు దీంట్లో సందేహము లేదు. ప్రతిజానీహి అనంటే అస్సలు సందేహం లేదు. మే భక్త ప్రణశ్యతి, మే భక్త నా భక్తులు, నా ప్రణశ్యతి ఎప్పటికీ నాశనాన్ని చూడరు. నిజంగా అంత స్వచ్ఛమైన భక్తితో భగవంతుణ్ణి మనం శరణు వేడితే, క్షమాపణ కోరితే, మార్పు రావాలి అని మనం నిజంగా కోరుకుంటే గనక ఆ మార్పు మనలో కలిగిస్తాడు భగవంతుడు. ఆ మార్పు వచ్చినప్పుడు మనము ధర్మాత్ములుగా మారుతాము, మనలో చిత్తశుద్ధి జరుగుతుంది. దానివల్ల శాశ్వతమైన శాంతిని మనం పొందుతాము. మనకి నాశనము అనేది ఉండదు, శాశ్వతంగా నరకంలో పడటము ఇలాంటివేవి మనకి ఆ భయాలేమీ లేవు. ధైర్యంగా కృష్ణుడు చెప్తున్నాడు. ఇది మనము గమనించాలి. 32వ శ్లోకం చూద్దాం. నమే భక్త ప్రణశ్యతి అనంటే మరి భక్తులు అనంటే ఇలాంటి భక్తులేనా అంటే ఈ రకంగా సాధన చేస్తేనే వాళ్ళు మాత్రమే భక్తులా అని మనకి డౌట్ రావచ్చు. అంటే భక్తి అనంటే మనకి ఏం గుర్తొస్తుంది? అన్ని నియమ నిష్టలు పాటిస్తూ చిన్న నియమాలు కూడా తప్పకుండా ప్రతిరోజు అన్ని కార్యాలని చేస్తూ, అంటే ఈ రకంగా చేసిన వాళ్ళు మాత్రమే ఇలా భగవంతుణ్ణి పొందుతారా, ఇంకా వేరే వాళ్ళు పొందలేరా అని మనకి డౌట్ రావచ్చు. అంటే ఎలాంటి వాళ్ళు భక్తులుగా మనం పరిగణించవచ్చు అనేది మనకి డౌట్ రావచ్చు. అంటే గాయత్రి మంత్రం చేసే వాళ్ళు మాత్రమే భక్తులా, లేదంటే మామూలుగా చిన్నగా సింపుల్ గా పూజ చేసుకున్న వాళ్ళు కూడా భక్తులేనా? ఇవన్నీ మనలో సందేహాలు రావచ్చు. ఇక్కడ భావము అనేది చాలా ముఖ్యమైనది అని మనకి ఇక్కడ కృష్ణుడు చెప్తాడు. వాళ్ళు ఏ జాతిలో పుట్టారు, వాళ్ళు ఎలాంటి కుటుంబంలో పుట్టారు, ఎలాంటి వృత్తిని కలిగి ఉన్నారు, ఇవేవి అవసరం లేదు అనేది కృష్ణుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. చూద్దాం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. మాం హి పార్థ, అర్జున, మాం హి వ్యపాశ్రిత్య, నన్నే ఆశ్రయించి, సంపూర్ణంగా నన్నే శరణు వేడి, ఏపి స్యుః, ఎవరైతే ఉంటారో, పాపయోనయ,
వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా, వాళ్ళ స్థితి అనేది ఎలా ఉన్నా కూడా, పాపయోనయ అంటే నీచ ఆ జాతులలో పుట్టిన వాళ్ళు అంటే ఇక్కడ ఒక వర్గాన్ని కించపరిచినట్టు మనం అనుకోకూడదు. మనుషుల్లో ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. మనం దీనికి ఆ ఉదాహరణకి వాల్మీకిని చెప్పుకోవచ్చు. అతనిది వేట వృత్తి, అడవిలో జీవించేవాడు. అతను నిజంగా జీవించాలి అంటే, అలాంటి ప్రదేశంలో జీవించాలంటే ఇతరుల దగ్గర నుంచి సొమ్ముని చౌర్యం చెయ్యాల్సిందే. కాబట్టి అది అతని వృత్తి. అప్పుడు అంత కుటుంబాన్ని పోషించాలంటే అతను ఆ పని చేయాల్సిందే. అయినా కూడా అతనిలో మార్పుని కలిగించారు ఎవరు? ఋషులు. కొంతమంది ఋషులు అటువైపుగా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈయన రత్నాకరుడు, లేదా ఇంకొక పేరు కూడా ఉంది ఈయనకి, ఈయన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సొమ్ముని కాజేసినప్పుడు వాళ్ళు మాట్లాడతారు అతనితో, ఆ రత్నాకరుడితో మాట్లాడతారు. ఎందుకు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు? ఏ పనైనా చేసుకొని బ్రతకొచ్చు, కానీ ఇలా దొంగతనం చేసి బ్రతకటం ఏంటి అని అడుగుతారు. అప్పుడు సూటిగా సమాధానం చెప్తాడు, ఇంత కుటుంబాన్ని నేను పోషించాలంటే మరి నేను ఇంకేం చేయాలి ఇట్లాంటి ప్రదేశంలో అని. ఆ ఋషుల మాటలు విన్నాక అతనిలో ఒక మార్పు వస్తుంది, పరివర్తన అనేది వస్తుంది. నేను ఎవరి కోసమైతే కష్టపడుతున్నానో, ఎవరి కోసమైతే ఈ చెడు పని అయినా తెలిసినా కూడా నేను ఈ పని చేస్తున్నానో, వాళ్ళు నా పుణ్యాన్ని పంచుకుంటారేమో, నా సుఖాన్ని పంచుకుంటారేమో, కానీ పాపాన్ని, దుఃఖాన్ని వాళ్ళు పంచుకోరే అనే ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు అతనిలో ఆ మార్పు అనేది వస్తుంది. ఆ తర్వాత రామ మంత్రము ఆయన తీసుకోవటము, ఆ రామ మంత్రాన్ని జపించటం ద్వారా అతనిలో పరివర్తన కలగటము, తపస్సు ద్వారా. తపస్సు అనేది శరీరాన్ని, మనస్సుని శుద్ధి చేస్తుంది. ఎంతో ఘోరమైన తపస్సు చేశాడు. అంత తపస్సు చేశాడు కాబట్టి ఆయన చుట్టూ ఆ పుట్టలు కూడా కట్టేశాయి చీమలు. కాబట్టి ఆ తపస్సు వల్ల మనస్సు, శరీరం ఆయనలో శుద్ధి జరిగింది. అప్పుడే అతను ఒక వాల్మీకి ఋషి అవ్వగలిగాడు. అంతటి ఒక చౌర్య వృత్తి చేసేవాడు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎలా మారిపోయాడు? ఆది కవిగా మనం ఇప్పటికీ ఆయన్ని పూజిస్తున్నాం. రామాయణం లేకపోతే మన జీవన విధానమే లేదు. రామాయణం మన నరనరాల్లో జొచ్చుకొని ఉంది. రామాయణమే మన ఊపిరి, మన భారతీయులకు అదొక జీవనాడి. అలాంటి రామాయణాన్ని మనకు అందించింది ఎవరు? వాల్మీకి. ఆయన ఎలాంటి వృత్తి చేసుకునేవాడు? ఒక అధర్మానికి చెందిన వృత్తిలో ఆయన ఉన్నాడు. అయినా కూడా అతనిలో కూడా మార్పు వచ్చింది. మార్పు అనేది ఎవరిలోనైనా వస్తుంది. అది వచ్చినప్పుడు ఎవరైనా భగవంతుణ్ణి పొందగలరు అని మనకు ఆయన తెలియచేశారు కదా. కాబట్టి పాపయోనేహ, అలాంటి వాళ్ళు కూడా నన్ను చేరుకుంటారు, దీంట్లో డౌట్ లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు. స్త్రీయో అని ఇక్కడ పర్టికులర్ గా ఎందుకు ఇచ్చారంటే, స్త్రీలు పురుషులు అనే భేదం మనకు వస్తుంది కొన్నిసార్లు. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన, వీళ్ళ పాలన వల్ల ఎన్నో మనకి సందేహాలు వాళ్ళు కలిగించి వెళ్ళిపోయారు, ఎన్నో వక్రీకరణలు చేశారు. దానివల్ల మనకి స్త్రీలు ఈ మంత్రాలను చేయకూడదు, స్త్రీలు ఈ యజ్ఞాలు చేయకూడదు, ఇలాంటివి ఎన్నో కొత్తగా పుట్టుకు వచ్చాయి. కానీ మనం ఒక్కసారి ఒక లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్తే స్త్రీలలో ఋషికలు ఉన్నారు, బ్రహ్మవాదులు ఉన్నారు. గార్గి, మైత్రేయి, కాత్యాయని, అపాల, ఘోష, ఎంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద ఉపనిషత్తులు కూడా ఉన్నాయి, మైత్రాయణి ఉపనిషత్తు అని. కాబట్టి స్త్రీ పురుష భేదం అనేది కూడా ఇక్కడ ఏమీ లేదు. ఎవరైనా నన్ను శరణు వేడి భక్తితో ఉపాసిస్తే వాళ్ళు నన్ను చేరుకుంటారు. మనకి చాలా రీసెంట్ గా ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వెంగమాంబ, తర్వాత వైశ్యాహ. ఇక్కడ వైశ్యాస్ తథా శూద్రాహ ఇక్కడ ఇలా ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇక్కడ వర్ణ భేదం కూడా లేదు. ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా కూడా నన్ను అంత భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తే వాళ్ళు ఖచ్చితంగా నన్ను చేరుకుంటారు. వైశ్యులలో ఒక సమాధి అనే ఒక పేరున్న ఒక తన మార్కండేయ పురాణంలో ఈ రిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే నేను రిఫరెన్స్ కూడా కలెక్ట్ చేసి ట్రై చేస్తాను మీకు చూపించడానికి. సమాధి అతని పేరు. అతను ఒక వైశ్య వృత్తిలో ఉంటాడు. అతను కూడా
సాధన చేసి భగవంతుణ్ణి పొందాడు. వైశ్య వృత్తి అని అంటే వ్యాపారానికి సంబంధించింది, అంటే ధనము మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ఏంటి, ధనం అనేది లౌకికమైన సంబంధమైన విషయము అయినా కూడా దానికి భగవంతుడికి అంటే మన భక్తికి మనం చేసే వృత్తికి సంబంధం లేదు. కాబట్టి అతను కూడా మోక్షాన్ని పొందాడు అని ఒక రిఫరెన్స్ మనకుంది. అలా ఎంతో మంది ఉన్నారు. శూద్రాహ, శూద్రుల్లో కూడా మనం చూస్తే ఎంతో మంది, అసలు వీటికి మనము కొన్ని ఉదాహరణలు కూడా కలెక్ట్ చేసి మనం చెప్పుకుందాం. వర్ణ భేదము, లింగ భేదము అనేది భక్తికి ఎప్పుడూ ఉండదు. భగవంతుడి దగ్గర భగవంతుడు గుణాతీతుడు, వర్ణాతీతుడు. ఆయనకి పాపము పుణ్యము ఇలాంటివి ఏ డిఫరెన్సెస్ లేవని మనం చూసాం కదా. ఇక్కడ గుణత్రయ విభాగ యోగంలో, శ్రద్ధాత్రయ విభాగ యోగంలో వీటన్నిటిలో మనం గ్రహించింది ఏంటి, ఇవన్నీ ఎవరైతే మాయకి లోబడి ఉంటారో మనకు ఉంటాయి. కానీ మనం కూడా సాధన ద్వారా వీటన్నింటికి అతీతంగా వెళ్ళి భగవంతుని చేరుకోవచ్చు అని మనము చూసాము. ఆత్మ అనేది దానికి రూపము లేదు, నిరాకారం. అలాంటి భగవంతుడు ఇలాంటివి ఎందుకు చూస్తాడు? కాబట్టి ఈ భేద రహితమైన భక్తి అనేదాన్ని మనం గ్రహించాలి. తేపి యాంతి పరాంగతిం, వాళ్ళు కూడా పరాంగతిం, అత్యున్నతమైన స్థితిని ఎవరైనా పొందవచ్చు అనేది ఇక్కడ కృష్ణుడు ఎస్టాబ్లిష్ చేసి చెప్పాడు. ఈ ఒక్క శ్లోకం చాలు మనకి. మన సంస్కృతిలో ఎప్పుడు ఏ భేదము లేదు. భేదాలన్నీ కూడా ఎప్పుడు పుట్టుకొచ్చాయి? ఈ బ్రిటిష్ పాలనల తర్వాత మనల్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి, మనల్ని ఏ రకంగా విడగొడితే మనం విడిపోతాము అనే కొన్ని కుట్రల ద్వారా మన శాస్త్రాలన్నింటినీ కూడా వక్రీకరించారు. అందుకే మనం భగవద్గీత, రామాయణం ఇవన్నీ కూడా ఎందుకు చదువుకోవాలి అని అంటే, మన సంస్కృతి ఏంటో మనకి ఒరిజినల్ టెక్స్ట్స్ ఇవన్నీ, మూలము ఇవన్నీ. మనం వీటిలో ఉన్నది నమ్మాలి. ఇది నిజంగా కృష్ణుడు చెప్పాడు, స్వయంగా కృష్ణుడి నోటి నుండి వచ్చింది మనం నమ్ముతామా, లేదంటే ఎవరో ఎక్కడి వాళ్ళు అసలు మన సంస్కృతి గురించి తెలియని విషయాలన్నీ చెప్పేది మనం నమ్ముతామా అనేది మనలో ఒక స్పష్టత ఉండాలి. కాబట్టి మన తర్వాత జనరేషన్స్ కి కూడా మనం అదే చెప్పాలి. ఎవరో ఏదో చెప్తారు రామాయణం గురించి, ఎవరో ఏదో కృష్ణుడి గురించి ఎన్నో చెప్తారు. కృష్ణుడికి అంతమంది భార్యలు అంటారు, రాముడు సీతమ్మను అడవికి పంపించారంటారు, అధర్మం చేశాడంటారు, వాళ్ళని చెట్టు చాటు నుండి చంపాడని అంటారు. ఇవేవి ఉట్టిగా గుడ్డిగా నమ్మకూడదు. రిఫరెన్స్ ఏంటి అని ప్రశ్నించాలి అనే మనం నేర్పించాలి. ఒరిజినల్ టెక్స్ట్ నుండి నాకు రిఫరెన్స్ చూపించమనాలి. అంత ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి అనంటే, మనం నిజంగా ఒరిజినల్ టెక్స్ట్లు చదివినప్పుడు. భగవద్గీత చదివినప్పటి నుంచి మనలో ఎంత ధైర్యం వచ్చిందో మనమే ఒకసారి గమనించుకోవాలి. ఎంత ధైర్యంగా ఉంటుంది, నేను చదువుతున్నాను భగవద్గీత, నా సంస్కృతి ఏంటో నాకు తెలుసు, ఇంకెవరో చెప్పనక్కర్లేదు అనే ధైర్యం మనకుంది ప్రతి ఒక్కరిలో, చిన్న పిల్లలకు కూడా. కాబట్టి ఈ శ్లోకాలు చాలా ఇంపార్టెంట్, మార్క్ చేసి పెట్టుకోండి. మన సంస్కృతి ఈ శ్లోకాలలో మనకు కనిపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. రైట్. స్వస్తి.